మామూలుగా ఎలక్షన్ టైంలో ఒకటి అనౌన్స్ చేశారు. యువతకి అమెరికాలో అంటే అది విదేశాల్లో 1,00,000కు పైగా ఉద్యోగాలు ఇస్తాం యువతకి అని ఒక మాట హామీ ఇచ్చారు. ఏంటది, ఎట్లా చేస్తారు? ఎన్ఆర్ఎస్ తరఫు నుంచి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఓకే. అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ అయిపోయిందో, లేదంటే ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారో, ఎవరో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నారో అలాంటి వాళ్ళకి అమెరికాలో కాదు విదేశాలలో ఇస్తామని చెప్పాం. అన్ని విదేశాల్లో ఇస్తామని చెప్పాం. ఎగ్జాంపుల్ నర్సింగ్లు ఉన్నారు, నర్సింగ్ రిక్వైర్మెంట్స్ ఎక్కడున్నాయో చూసి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో కావాలంటే గల్ఫ్ కంట్రీస్, ఐటీలో ఉన్నారనుకోండి యూఎస్లో మేము ఎక్కడైతే మా లాంటి కంపెనీస్ ఉన్నాయి, మా ఎన్ఆర్ఎస్కి చాలా కంపెనీస్ ఉన్నాయి అక్కడ, అలాంటి కంపెనీస్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము అక్కడ తీసుకెళ్ళగలిగితే అక్కడ ఎక్స్పీరియన్స్ వస్తే మళ్ళీ అక్కడ నుంచి ఇంకా వేరే కంపెనీస్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సో అలాంటి ఉద్యోగాలు చేస్తున్నాము. ఆల్మోస్ట్ స్టార్ట్ కూడా చేసాము. దగ్గర రీసెంట్గా కూడా దగ్గర నాకు తెలిసి ఒక 16-17 మందికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఐ మీన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే అమెరికా తీసుకెళ్ళాలంటే 1 year టైం పడుతుంది, వాళ్ళకి వీసాలు వేయటం అన్నీ ఉంటాయి. బట్ గల్ఫ్ కంట్రీస్లో కానీ, కెనడాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, ఇట్లాంటి వాటితో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఇస్తారు. మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎట్లా నిలబెట్టుకుంటారో ఎన్ఆర్ఎల్గా మేము చెప్పిన మాటలు అవి నిలబెట్టుకుంటామండి. దాని డౌటే లేదు. ఖచ్చితంగా నేను కూడా దాని మీద క్యాంపెయిన్ చేశాను. ఖచ్చితంగా విల్ స్టాండ్ బై దట్ వర్డ్. ఎన్ఆర్ఐ పాలసీ ఏమన్నా డిక్లేర్ అయిందా? చేస్తారనుకుంటా అండి. ఎందుకంటే ఇప్పుడే కదా మొత్తం అంత సిస్టమ్ అంతా రావాలి. ఇప్పుడు ఎందుకంటే అసలు చంద్రబాబు నాయుడు గారు నామినేటెడ్ పదవుల గురించి ఆలోచించే టైం కూడా లేకుండా పోయింది అసలుకి. అంటే ఇంత దరిద్రం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. రాష్ట్రం బాగుండుంటే సాఫీగా జరుగుండుంటే అన్నీ సాఫీగా జరిగాయి. అంత క్యాస్క్ చేసి పెట్టాడు. ఆ క్యాస్క్ అన్నింటినీ క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. రైట్. మరి పార్టీ కోసం మీరు చాలా త్యాగాలు చేశారు, పర్సనల్గా చాలా చేశారు. ఏంటి మరి మీ పరిస్థితి ఏంటి? ఏం లేదండి, మేము వీఆర్ గుడ్. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మేము మా పని మేము చేసుకుంటున్నాం శుభ్రంగా. మళ్ళీ మా అవసరం ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే అప్పుడు వచ్చి పని చేసుకెళ్తాం. అంతేనా? అంతేనా? అంతే. అంటే మీ వాళ్ళు చాలామంది పెమ్మసాని దగ్గర నుంచి చాలామంది ఎన్ఆర్ఐలు ఈసారి ఎమ్మెల్యేలుగా మారిపోయారు. మరి మిమ్మల్ని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి? చంద్రబాబు నాయుడు గారు మీరు పోటీ చేయండి, మా అవసరం ఉందంటే వచ్చి పోటీ చేస్తాం. నాకు తెలిసి మీకంటే అర్హుడు ఎవరు లేరు. ఎందుకంటే అన్ని నిర్బంధాలు అన్ని ఎదుర్కొన్న వాళ్ళు మీరు. అంటే యుద్ధం చేశారు. మిగతా ఎన్ఆర్ఐలు ఏదో డబ్బులు ఉంటే వచ్చారేమో కానీ మీరు అలా కాదుగా, ప్రత్యక్ష యుద్ధం చేశారు కదా. అంటే నాకంటే ఇంకా క్వాలిఫైడ్ వాళ్ళు కూడా ఉన్నారు, నాకంటే వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే ఇంకా మంచిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కన్సాలిడేటెడ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. దాని తర్వాత నా దగ్గరికి వస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మీ అవసరం ఉంది, మీరు ఇక్కడికి వచ్చి పని చేయండి అంటే తప్పకుండా పనిచేస్తుంటారు. ఏ నియోజకవర్గం మీది? మా తెనాలండి. తెనాలి. ఓహో. అయితే ఈసారి తెనాలి నుంచి మాకు శుభవార్తలు వింటాం. లేదు, తెనాలి ఎప్పుడు మాకు రాదు, డౌట్ లేదు. ఎందుకంటే అక్కడ జనసేన నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఇంకా దెర్ ఇస్ నో వే దట్ మాకు ఆపోజిట్. మీరు ఏదైనా చూస్ చేసుకున్నారా చుట్టుపక్కల? నేనేం చూస్ నాకు ఐ హ్యావ్ నో పొలిటికల్ ఇప్పుడు నేను పోటీ చేయాలని నేనేం అనుకోవట్లేదు. ఒకవేళ యంగ్స్టర్స్గా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీరు ఇక్కడ చేస్తే బాగుంటుంది అని మాకు ఏమన్నా గైడెన్స్ చూపించి చేయండి అంటే చేస్తాం, తప్పకుండా చేస్తాం. అంటే మీ గురించి పార్టీలో చర్చ జరిగినట్టు నాకు కొంచెం తెలిసింది. అంటే మీకు ఏదో చెయ్యాలి, మిమ్మల్ని అలా చూడాలి అన్నట్టుగా పార్టీలో చర్చ జరిగినట్టుగా నేను విన్నా. చేస్తే మంచిదేనండి, నాకేమీ ఆస్పిరేషన్ లేదు, అడగాలని ఏం లేదు. బాబు గారికి మేము ఏ రోజు కూడా నాకు ఇది కావాలని అడగలేదు. అడగకుండానే బాబు గారు చాలా చేశారు. ఎగ్జాంపుల్ ఏంటంటే నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2:30కు పడుకున్నారు. 8:30కు నన్ను అరెస్ట్ చేస్తే లాయర్స్ అందరితో మాట్లాడి, పార్టీ క్యాడర్తో మాట్లాడి, అదేవిధంగా ఇతర వాళ్ళందరితో మాట్లాడి నన్ను ప్రొటెక్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చెయ్యని పని అంటూ లేదు. ఆయన చాలా చంద్రబాబు నాయుడు గారు నా కోసం నేను జస్ట్ సాధారణ కార్యకర్తను చెప్పుకోవాలంటే. నాకంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, దేవినేని ఉమా లాంటి వాళ్ళు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు లాంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించుకోవచ్చు కదా. ఒక కార్యకర్త ఈరోజు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి, ఖచ్చితంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడని కూడా తెలుసు మనకి. అట్లా ఎట్లయినా సరే కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు 2:30 వరకు చంద్రబాబు నాయుడు గారు పడుకోకుండా నాకేం కాకూడదు అని చెప్పి ప్రతి క్యాడర్ మొత్తానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడికక్కడ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి మా ఈరోజు ఏం జగన్ టచ్ చేయలేకపోయాడు, నన్ను ఖచ్చితంగా టచ్ చేయలేకపోయాడు. నేను గొప్పగా చెప్పుకుంటా ఆ విషయం. అయితే చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైలు వేశారు, రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి జైలు వేశారు, కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమ గారు, వీళ్ళందరినీ ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు నన్ను కాపాడటం, లోకేష్ గారు కాపాడటం వల్లనే నన్ను జగన్ రెడ్డి టచ్ చేయలేకపోయాడు.
ఒక దెబ్బ కూడా పడలేదు మీకు? ఒక్క టచ్ కూడా చేయలేదండి. టచ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఓ, ఓ. ఎందుకంటే ఆ రోజు జరిగిన పరిణామాలు నన్ను అరెస్ట్ చేయటము నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, సోషల్ మీడియా, ఆఖరికి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇట్లా జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్ఆర్ఐని అరెస్ట్ చేశాయని చెప్పి న్యూస్లు రావటం, స్క్రోలింగ్స్ రావటం. అయ్యో, ఎక్కడ చూసినా మీ ఆ రోజు 2 days 3 days ఆఖరికి ఆ రోజు నెక్స్ట్ డే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వస్తే ఆ న్యూస్ కూడా సైడ్ అయిపోయింది. ఓకే, అవును, అంత పవర్ఫుల్గా వెళ్ళింది అది. అవును, వండర్ఫుల్. సో ఫైనల్గా ఈ ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒక ఎన్ఆర్ఐ కావచ్చు, ఒక కార్యకర్తగా కావచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎక్కడెక్కడైతే సలహాలు సూచనలు కావాలో మేము తప్పకుండా ఇస్తూనే ఉంటాము. ఓకే. దానిలో ముఖ్యంగా లోకేష్ గారు ఎప్పుడైనా మేము చిన్న సలహా ఇచ్చామనుకోండి, వాట్సాప్లో మెసేజ్ పెడతానండి, ఇది సార్ అన్న ఇది ఉంది, ఇలా చేస్తే బాగుంటుందని. ఇమీడియట్గా ఆ సలహా బాగుంటే ఇమీడియట్గా ఆ పిఎస్లు పంపించి చూడండి ఇంప్లిమెంట్ చేయండి అని అంటారు. అంత అప్రోచబుల్గా ఉంటారు లోకేష్ అన్న. నేను ఈ రోజు కూడా ఐ థింక్ నేను మొన్న వచ్చినప్పుడు కూడా నేను లోకేష్ అన్నకు ఫోన్ చేసి చెప్పాను, అన్న నేను వస్తున్నాను, ఐ వాంట్ మీట్ యూ అని. ప్లీజ్ వెల్కమ్ అన్నారు. మాకు కావాల్సిన అంటే మాకు తోచిన సలహాలు ఇచ్చాము, ఇలా చేస్తే బాగుంటుందని, ఇలా చేస్తే బాగుంటుందని. అన్ని పెన్ మీద రాసుకున్నారు. దానిలో ఒక సలహా ఇంప్లిమెంట్ కూడా అయింది, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. లోకేష్ గారు చాలా అప్రోచబుల్ అండి. ఆయన ఏంటంటే లోకేష్ గారు మైండ్ సెట్ ఏంటంటే చేస్తే చేస్తాం, లేదా చేయమని చెప్పేస్తారు, మొహమ్మే చెప్పేస్తారు. అది దట్స్ అ వెరీ గుడ్ యాటిట్యూడ్ ఇన్ పాలిటిక్స్ అసలుకి. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే చేద్దాంలేమ్మా అని అంటారు, అది చేస్తారో లేదో తెలియదు. కానీ లోకేష్ గారు ఏంటంటే చేస్తే చేస్తామంటారు, లేదా చేయమని చెప్పేస్తారు. అది బెస్ట్ క్వాలిటీ అని నా ఫీలింగ్ కూడా. ఎందుకంటే చాలా మందికి హోప్స్ ఉండవు, ఇంకా ఓకే చెప్పేశారు. అందుకనే లోకేష్ గారిలో ఆ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నో అంటే నో, ఇంకా వేరే డిస్కషన్స్ ఉండవు. ఎస్ అని అంటే ఇంకా మనం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం కూడా లేదు దాన్ని. ఒకవేళ ఆయన ఎస్ అన్నారనుకో మనం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. అలా టీం కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే ఈయన ఒకటి చెప్పాడంటే అది అయిపోయే వరకు అలా దాని మీద ఉంటారు పని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను లోకేష్ గారు మనం గెలిచిన తర్వాత లోకేష్ అన్నకు మెసేజ్ పెట్టా, అన్న 1500 మంది అమరావతి రైతులు పాదయాత్ర చేశారు కదా, పాదయాత్రగా తిరుపతి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారు, కొద్దిగా దాన్ని అకామిడేట్ చేయండి అన్న. 2 సెకండ్లలో ఈ రెస్పాండ్ మీ బ్యాక్ సేయింగ్ దట్ వాళ్ళ పిఓసి ఎవరు చెప్పండి అని అన్నారు. అలా పిఓసి నెంబర్లు పంపిస్తే వాళ్ళ టీం మొత్తం ఫాలో అప్ చేసి వాళ్ళ పాదయాత్రకి వాళ్ళ దర్శనానికి మొత్తం అకామిడేట్ చేశారు. అంత స్ట్రాంగ్, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన టీం కూడా, అంత పర్ఫెక్ట్గా పనిచేస్తారు బేసికల్లీ లోకేష్ గారి టీం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే పర్ఫెక్ట్గా టాప్ 3 స్టేట్స్ నెక్స్ట్ 10 yearsలో టాప్ 3 స్టేట్స్లో 1 బెస్ట్ స్టేట్గా ఉండబోతుంది. అమరావతి పోలవరం ప్రాజెక్ట్ ఈ 5 yearsలో కంప్లీట్ చేస్తారని నమ్ముతున్నాను. అంటే అమరావతిని పట్టాలు ఎక్కిస్తారు, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు అందరూ వచ్చి పెట్టుబడులు పెడతారు. అదేవిధంగా చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ స్వగ్రామాలకు వచ్చి వాళ్ళ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మేము కూడా ఆ రోజు ఏదైతే కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో, జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయిన కంపెనీ మళ్ళీ ఖచ్చితంగా మేము కూడా దాన్ని రీథింక్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ షిఫ్ట్ చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది కాబట్టి ఆ కంపెనీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతాం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టా కాబట్టి నా కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలని నేను అనుకుంటాను. ఇక్కడ కూడా ఉంచండి, డెఫినెట్గా ఉంటుంది, ఎక్స్పాన్షన్ చేస్తాము, తప్పకుండా ఎక్స్పాన్షన్ చేస్తాము. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కంపెనీ పెడతాము. ఖచ్చితంగా రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం మేము కూడా చేస్తాము. రైట్.